హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యం విహారీ. ఈరోజు మనం విజిట్ చేయబోయే ప్లేసు శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారి ఆలయం. ఈ గుడి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి. 1972లో విశాఖ సముద్ర మార్గంలో నూతన పోర్టు నిర్మాణం కొరకు రాళ్ల వంతెన పనులు చేపడుతున్న సమయంలో పోర్టు కెనాల్ మార్గంలో శ్రీ సాగరగిరి కనకదుర్గమ్మ అమ్మవారు నలుపు రాతి విగ్రహ రూపంలో బయటపడ్డారు. ఇక్కడికి దర్శనం కొరకు వచ్చే వాళ్ళకి శరన్నవరాత్రి 10 రోజులు బోటింగ్ ఫెసిలిటీ ఉంటుంది. బోటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 7 AM to 3 PM. టికెట్ కాస్ట్ అప్ అండ్ డౌను పెద్దవాళ్ళకి 40 రూపీస్, పిల్లలకి 20 రూపీస్. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. అది సింధియా నుంచి ఉంటుంది. వైజాగ్ వాసులకి కొంచెం దూరం అనిపిస్తుంది. ఇక్కడ చుట్టూ 3 కొండలు ఉంటాయి. ఒక్కొక్క కొండపై ఒక్కొక్క మతానికి చెందిన చర్చు, మసీదు, వెంకటేశ్వర స్వామి గుడి ఉంటాయి. అవి చూస్తూ అలా ముందుకు వెళితే మన బోటింగ్ పాయింట్ వస్తుందండి. ఇలా బోట్లో యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇన్ని రోజులకు అమ్మవారి దయ వల్ల మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సరదాగా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. చాలా మళ్ళీ రేపు ఇందులోనే కదా వస్తాం. మనం దాటుకొని వచ్చాం కదా. మళ్ళీ నన్ను చెప్పించేస్తాడు అసలే వెళ్తా. ఈ అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటే ఇట్టే నెరవేరిపోతాయని భక్తుల నమ్మకం.
त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते। माणिक्यवीणामुपलालयन्तीं मदालसं मञ्जुलवाग्विलासं माहेन्द्रनीलद्युकोमलाङ्गीं माताङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागशोणे पुण्ड्रेक्षुपाशाङ्कुशपुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगदेकमातः। శ్రీ సాగరగిరి కనకదుర్గ అమ్మవారి లీలలు దర్శించుకున్న జన్మ ధన్యం. జై మాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.